మెదక్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో సాగు చేసిన పంట పొలాలు నీట మునిగాయి. పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. దీంతో ప్రభుత్వం రైతులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలతో రైతుల పొలాల్లో పేరుకున్న ఇసుకను తొలగించేందుకు అవకాశం కల్పించింది. భారీ వర్షాలు వరదలతో మెదక్ జిల్లాలోని హవేలీ గన్పూర్, మెదక్, పాపన్నపేట, చినశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట, నార్సింగి, అల్లాదుర్గం తదితర మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి, పత్తి, మొక్కజొన్న పొలాల్లో పెద్ద మొత్తంలో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. జిల్లాలోని గండువాగు, నక్కవాగు ఉధృతంగా ప్రవహించడం, రోడ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయి వరద నీరు పోటెత్తడంతో హవేలీ గన్పూర్ మండలంలోని అనేక గ్రామాల్లో వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల పరిధిలో 2736 మంది రైతులకు సంబంధించిన 200 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్టు అంచనా వేశారు వ్యవసాయ శాఖ అధికారులు. కురిసిన అతి భారీ వర్షాలకు మండలంలోని చెరువులు మత్తిడి పోవడం వలన చాలా గ్రామాలలో రైతుల పంట పొలాల్లో ఇసుక మేట వేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ మొత్తం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సర్వే చేసిన లిస్టునన్నిటిని కూడా ఎంపీడీఓ ఆఫీసుకు సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రోజున ఎంపీడీఓ గారి ఆదేశాల మేరకు ఈరోజు నందిగామ గ్రామానికి వచ్చి ఆ లిస్టుల ప్రకారం ఇసుక మేటలు వేసిన పొలాలకు కొలతలు చేపట్టి ఈజీఎస్ ప్రోగ్రాం కింద ఆ మట్టిని తొలగించిన తర్వాత రైతులకు సారవంతమైన భూములను ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయడమని ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇసుక మేటలతో రాబోయే సీజన్లో పంట వేయలేని పరిస్థితి ఉంటుంది. దీంతో ఇసుక మేటలు తొలగించేందుకు ఉపాధి హామీ పథకంలో వరద బాధిత రైతులకు సంబంధించి ఎకరాకు 600 క్యూబిక్ మీటర్ల చొప్పున 2 ఎకరాల్లో ఇసుక తరలించేందుకు అవకాశం కల్పించారు. ఉపాధి హామీ కూలీల ద్వారా పొలాల్లో పేరుకున్న ఇసుకను తరలించి పొలాలకు దూరంగా పోస్తారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంబంధిత మండలాల ఎంపీడీఓ, ఉపాధి హామీ పథకం ఏపీఓ, ఈసీ, టీఏ, వ్యవసాయాధికారి, వ్యవసాయ విస్తీర్ణాధికారి కలిసి ఏ గ్రామాల పరిధిలో ఏ రైతుల పొలాల్లో ఇసుక పేరుకుపోయిందనేది గుర్తించేందుకు జాయింట్ సర్వే చేస్తున్నారు. గత 15-20 రోజుల కింద కురిసిన భారీ వర్షాలకు వరి పొలాలలో మట్టి దెబ్బలు కానీ ఇసుక దెబ్బలు పెట్టడం వల్ల వాటిని తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. భారీ వర్షాలకు నా పొలంలో ఉసుక తెప్పలు పెట్టినవి కావున ప్రభుత్వము ఈజీఎస్ కింద ఉసుక తెప్పలు పెట్టినందుకు లేబర్ ఖర్చు ఇస్తుంది. దానికి నేను నాకు సారవంతమైన భూమి చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతున్నాను. ఉపాధి కూలీలతో ఇసుక తరలించేందుకు ఆసక్తి చూపిన రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు. తర్వాత గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్గదర్శకాల ప్రకారం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో తీర్మానం చేసి ఉపాధి కూలీలతో సంబంధిత రైతుల పొలాల్లో నుంచి ఇసుక తొలగింపు పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. వరద నీరు ఇంకా వస్తుండటంతో ఈజీఎస్ కింద తొలగించేందుకు ఇంకో 2 నెలల సమయం కావాలని కోరుతున్నారు అన్నదాతలు. మొన్న దాకా కురిసిన భారీ వర్షాలకు మొత్తము అన్ని చేన్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అందులో ఉసుకే మెటల్ మొత్తం పెట్టినాయి. ఆ ప్రభుత్వం తీసుకున్నది తీసేయడానికి మంచిగా అనుకూలంగానే ఉంది. వాళ్ళు మంచిగానే పెట్టారు. కానీ ఏంటంటే మాకు ఇంకా సమయం వచ్చడానికి ఇంకా టైం పడుతుంది. అదే కానీ ఒక నెల 15 రోజులు గిటాయిస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. భారీ వరదలో పంట పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలను ఉపాధి హామీ పథకం కింద తొలగిస్తే వచ్చే సీజన్లో పంటలు వేసుకునే అవకాశం ఉందంటున్నారు రైతులు.